అసల ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్తున్నారు. మీరు గతంలో 8 సంవత్సరాలుగా అయితే ఇప్పుడు పాలని విక్రయిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అసల మీ అబ్బాయి ఎప్పటి నుంచి పాల వ్యాపారం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేదండి. 2011 నుంచి అండి. హ్మ్. 2011లో నుంచి చేస్తున్నాడు. 3 సంవత్సరాలు జీతానికి ఉన్నాడండి బావదే. హ్మ్. అక్కడి నుంచి 2013 నుంచి జీతానికి వచ్చాక నేను ఇస్తాను కొద్దిగా వ్యాపారం చేసుకోమన్నాడండి ఆళ్ళు మా హ్మ్. బావండి. హ్మ్. అప్పటి నుంచి చేసుకుంటున్నామండి. కేంద్రాలు పెట్టుకో 4 ఖాతాలొత్తాయి. హ్మ్. 4 ఖాతాలొత్తాయి. హ్మ్. నలుగురు ఫోను చేసుకుంటే రైతులు వాళ్ళే పోగవుతారన్నారండి. అలాగే పెట్టుకున్నాం. ఆళ్ళే కొనిచ్చారండి హ్మ్. అల్లుడు గారు. హ్మ్. పెట్టుకుంటే ఏదో దేవుడు దేవుడు 10 మంది రైతులందరూ పోతున్నారండి. ఎప్పుడు జరగలేదండి అలాగా. ఎప్పుడు జరగలేదండి. చిన్న చిన్న పిల్లలండి బాబు. అంటే అసల ఈ కేంద్రం అంటే ఇక్కడ పాలు పోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ రాజమండ్రి రూరల్ ఏరియాలో అంటే ఇక్కడ మనకి లాలాచెరువు ప్రాంతానికి ఎప్పటి నుంచి పాలు సప్లై చేస్తున్నారు? 2011 కాడ నుంచేనండి 3 సంవత్సరాలు కూడా బావగారి ఖాతాలో ఇతనికి అప్పచెప్పాడండి. హ్మ్. బావగారు పోసేవారండి 30 సంవత్సరాల క్రితం నుంచండి. హ్మ్. అతనికి ఈ అబ్బాయికి అప్పచెప్పాడండి. కొన్ని ఖాతాలు ఇయ్యంటే ఖాతాలో అతనే ఇచ్చి అప్పచెప్పాడండి. ఆ ఖాతాలో పోసుకుంటున్నాడండి. అంటే ఈ శివరాత్రి ముందే ఇది జరిగింది అని అంటున్నారు. అంటే శివరాత్రి ముందు మీకేమన్నా కొత్త రైతుల దగ్గర నుంచి పాలు రావడం ఇలాంటివి ఏమన్నా గమనించారా? లేదండి. అసలు రైతులు అలా చేయరండి బాబు. అసలు అందరూ మనోళ్ళేనండి అసలు. రైతు అలా చేసిన మనిషి కాదండి. ఎప్పుడూ జరగలేదండి బాబు. ఎప్పుడు కూడా ఆయాల కూడా మేము టీ పెట్టుకున్నాం పొద్దుట కూడా తెల్లారగట్ల 4 గంటలకు లేస్తాడండి. ఆ పాలు తోడేసి ఇస్తామండి. ఆ టీ పెట్టుకుని ఆ అబ్బాయికి కొంచెం నేనే తోడతానండి పాలు. ఆ పాలు పట్టుకుని వెళ్తాడండి. పొద్దున కూడా టీ పెట్టుకున్నానండి. ఏ పాలు కనపడలేదు. ఇయాల అప్పుడు వచ్చాక ఏదిగో ఉన్నాయంట తేడా వచ్చినాయని కౌరంపారంటండి. రేపొత్తారా ఆంటీ గారు? రేపు చూస్తానండి అన్నాడండి. ఇంతేనండి. మా అన్నాడు మళ్ళీ వెళ్ళాడండి మంగళవారం నాడు వెళ్ళి ఆంటీ గారు నిన్న పోసిన డబ్బులు పాలు డబ్బులు ఇవ్వద్దు. రైతులను ఆపు చేస్తానండి. ఒకవేళ రేగడి పాలన్నా గట్ట లేదు ఇంజక్షన్ చేసిన పాలు గట్టా పోసారో ఆపు చేస్తానండి. మీరేమనుకోవద్దండి. ఎప్పుడు జరగలేదు. మీ వల్ల జరగలేదు. మా వల్ల జరగలేదు. మీరు బాగోవాలి మేము బాగోవాలి కదండి ఆంటీ గారు అని అన్నాడండి. ఎప్పుడు జరగలేదండి. కాదు ఇప్పుడు నలుగురు చనిపోవడానికి మీ అబ్బాయే కారణం అంటున్నారు. మరి ఏం చెప్తారసలు? ఏం చేయలేండి మనం ఏం అయ్యమ్మయ్యండి ఏం చెప్పుకోవడం. మనం 200 మందికో 150 మందికో పోతాడండి. నా పోలే ఆకెళ్ళనండి. మరి ఆళ్ళందరికీ ఏమీ లేంది. మరి ఈళ్ళకి ఏ కారణం చేత వచ్చిందనేది మనకు తెలీదండి. భగవంతుడికి తెలాలండి ఆ మాయ. అంతవరకు ఏమీ తెలదండి. అంతవరకు ఇక్కడ మన గణేష్ భార్య కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అసల ఎప్పుడు తేడా వచ్చింది? తేడా వచ్చిందని ఎప్పుడు గణేష్‌కి ఏమన్నా ఫోన్ చేయడం గాని ఎవరైనా అంటే శివరాత్రి ముందుగా పోసిన పాలు బాలేదు, చేదొచ్చినాయని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, అప్పుడు అలాంటి ఏమన్నా కాల్స్ గాని రావడం జరిగిందా? లేదండి. హ్మ్. లేదండి. చేదొచ్చిందని చెప్పిన రోజు లైన్‌కెళ్ళటం మానేశారండి. హ్మ్. మళ్ళీ మన్నా నుంచి పట్టుకెళ్తున్నారండి. కానీ ఎప్పుడు సేదు కానీ, ఇరిగిపోవడం కానీ అసలు ఏమి లేదండి. మొత్తం కూడా అక్కడి నుంచి సేదొచ్చిందని చెప్తే అయితే ఆల్రెడీ రానండి మన్నాడు. అయితే ఈ రోజు కాపుతానండి అంటే ఆపేసి మన్నా నుంచి తీసుకెళ్లారండి. సేదొత్తం గట్ట ఇంకెక్కడా లేవండి. అంటే ఇప్పుడు నలుగురు చనిపోవడానికి గణేషే కారణం అని కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎలాంటి అనుభవాలు గాని, లేదంటే ఇప్పుడు కొత్తగా రైతులు రావడం గాని, పాలు వేరే దగ్గర తీసుకోవడం గాని? లేదండి. అసలు ఎప్పుడు లేదండి. అలాంటివి అసలు ఏమీ లేవండి. ఇప్పుడు అధికారులు ఇంటికొచ్చినప్పుడు ఏం అడిగారు అసల? ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు గాని, అధికారులు వచ్చినప్పుడు గాని ఏం అడిగారు? ఏం చెక్ చేశారు? పాలే చెక్ చేశారండి. హ్మ్. అంటే కొంత నిలవ పాలు కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చెక్ చేసుకున్నారండి. డైలీ పాలు అన్ని మొత్తం పొద్దున పాలు, సాయంత్రం పాలు 2 చెక్ చేసుకున్నారండి. హ్మ్. నిలవ పాలు గట్ట ఏమి లేవండి. అంటే మీకు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ సుమారుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ రైతులు మీకు ఇచ్చేవాళ్ళు? 50 మంది ఉంటారండి. 50 మంది ఉంటారండి. హ్మ్. అంతేనండి. రాత్రి పగలబోసి కూడా 50 మంది ఉండి ఈ పాప నేను కేంద్రకడగానే ఉన్నాండి. అంటే ఇప్పుడు శివరాత్రి రోజు పాలకి ఎక్కువ ఉంటది. ఎందుకంటే అందరూ శివలింగాలకు పాలాభిషేకం చేయడం ఇలా ఉంటది కాబట్టి పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటది కాబట్టి ఆ పాలు ఎక్కువ చేయడానికి ఏదైనా కలిపారని అయితే అనుమానిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? లేదండి. అలాంటిదైతే లేదండి. అలాంటివి అసలు లేదండి. 150 మంది పట్టుకెళ్తారు పాలు ఎక్కడ. అసల చిన్న చిన్న పిల్లని మా పిల్ల తాగుతారండి. చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు కూడా కాదండి ఆళ్ళు. అంటే ఇప్పుడు చె చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. కానీ చిన్న పిల్లలు కూడా డయాలిసిస్ చేసే పరిస్థితి అంటే 9 నెలల బాబుకి కావచ్చు. అలాగే 3 సంవత్సరాల పిల్లలకు కావచ్చు. ఈ కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నారు. దానికి కారణం ఈ పాలే అంటున్నారు. మీరేం చెప్తారసలు? మనకు దేవుడు తెలియాలి. నాకేం తెలీదు. మా పిల్ల తాగుతారు. మా పిల్ల చిన్న పిల్లలు పెద్దోళ్ళు కూడా కాదండి.
అంటే ఇప్పుడు చూసుకోవచ్చమ్మా, మనకి మొత్తం 106 ఫ్యామిలీలు, అంటే ఇప్పుడు దాకా హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే పాలు తాగారని చెప్తున్నారు. పాలు తాగారండి, మా పిల్లలు కూడా తాగుతున్నారు కదండి అయ్యే పాలు. అంటే మీ పిల్లలు కూడా ఇదే పాలు తాగారా? మరి వాళ్ళ ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ఏమన్నా టెస్టులు కూడా చేశారు మీకు కూడా? చేశారండి, చేశారు, పొద్దున కూడా చేశారండి. ఏమీ లేదు, చిన్న చిన్న పిల్లండి మా పిల్ల, ఆ పాలు తాగుతారండి. ఎంతమ్మా మీ పిల్లల వయసు ఎంత? చిన్న పిల్లండి 4వ సంవత్సరం అండి. ఒక పాపకేమో 6 అండి, ఒక పాపకేమో 8 అండి. చిన్న చిన్న ముగ్గురు, ముగ్గురు ఆడపిల్లలేనా? ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. సో ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు, పాల వల్లే ఖచ్చితంగా జరుగుంటుందని కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాథమికంగా అయితే నిర్ధారించేశారు, ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా పాలు తాగాకే ఇలా జరిగిందని అక్కడ పాలు పోయించుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? సమాధానం చెప్పాల్సింది మరి. ఏం చెప్పలేమండి, మా పిల్ల అయ్యే కానీ తాగి పాలు, మా పిల్ల ఇంట్లో పాలు కూడా అయ్యే తాగుతున్నారండి. చెప్పేది ఏముందండి. అంటే ఎప్పుడైనా గణేష్ మీతో ఇలా చెప్పడం కానీ, ఈ శివరాత్రి తర్వాత ఇలా ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్స్ ఏమైనా చెప్పారా? లేదండి, లేదండి, అలాంటి ఏం చెప్ప. పోలీసులు కానీ వచ్చినప్పుడు ఏం అడిగారు అసలు మిమ్మల్ని? అసలు ఫస్ట్ రాగానే ఏం ఏం అడిగారు? ఏం డిస్కషన్ జరిగింది? పాలు చూసుకున్నారు అంతేండి, పాలు చెక్ చేసి పట్టుకెళ్ళారు అంతే. లోన్ అంతా చెక్ చేసుకున్నారు, ఏం అట్లా అంతేం పట్టుకెళ్ళారు, పాలు ఒకటి పట్టుకెళ్ళారు. పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు గణేష్ గారిని? ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మాట్లాడారా తర్వాత పోలీసులతో వెళ్ళిన తర్వాత? నేను లైన్కి వెళ్ళి వచ్చాడండి. లైన్కి వెళ్ళి వచ్చుగా అమ్మ ఇలాగా కంప్లైంట్ ఇచ్చారు మన మీద అన్నారు. అది అవునని కాకేద్దామమ్మా అన్నాను. ఎందుకమ్మా మనం తేడా లేదు, మనకెందుకు ఇలా పాలు తేడాగా వచ్చినందుకు కంప్లైంట్ ఇచ్చారు, మనం వెళ్ళి చెప్పొద్దాం. పొద్దున్న నువ్వు పడతావు, సాయంత్రం నేను పడతాను, మనల్ని అడుగుతారు, ఊరంతా నడక కదా నడమ్మా అన్నాడండి. వెళ్ళామండి. వెళ్తే దిశా పోలీసులు రామన్నారు. ఊరుపుడు గట్టుకి వెళ్ళాక కాదండి గోకారం అన్నారు. మళ్ళీ గోకారం వెళ్ళామండి. గోకారం ఎస్ఐ గారు అడిగారండి, ఇదేనండి బాబు మా పిల్లడు పొద్దున్న పడతాడు, సాయంత్రం పడతాడు, నేను పొద్దున్న పడతానండి, దాంట్లో లేకడ పాలు గట్రా ఏమన్నా ఫోన్ ఉంటే చెప్తారండి, చెప్తే ఇంట్లో పెరుగో పాలు కాసుకుంటామండి మేము అని చెప్పేవండి. అంటే ఇప్పుడు ఎవరైనా మీ వ్యాపారం దెబ్బతీయడానికి కానీ, లేదంటే మీ మీ అబ్బాయిని ఇరికించడానికి కానీ ఇలాంటిది ఏదైనా చేశారని అనుకుంటున్నారు? లేదండి బాబు, ఎవరు తగాదాలు గట్రా ఉండవండి. ఎవరు అందరితో ఇష్టంగానే ఉంటాడండి. ఊళ్ళో కూడా ఆకు చేసుకోవచ్చు మీరు, ఎవరితోటి విరాగం పడ్డండి, ఎవరు కూడా పని ఏమనరండి. ఎప్పుడు ఇలా జరగలేదండి బాబు, ఎప్పుడు జరగలేదండి. చూసుకోవచ్చు, గణేష్ కి సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు. ఒకసారి మనం వీళ్ళతో కూడా మాట్లాడదాం. తల్లి తల్లి పాలు తాతావు, ఇంట్లోనే పాలు తాతావు నువ్వు? రోజు తాతావా? ఎన్ని తాగుతావు? పొద్దున్న సాయంత్రం తాగుతావా? ఎవరు ఇస్తారు పాలు? అమ్మ ఇస్తారా? పాలు నాన్న తీసుకొస్తారా పాలు? డాడీ తీసుకొస్తారా పాలు?